కంగ్రాచులేషన్స్, ప్రెగ్నెన్సీ పాజిటివ్ 6 వీక్స్ రా ఇప్పుడు. ఓ థ్యాంక్ యూ మేడం. మా వాళ్ళందరికీ చెప్పచ్చా ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని? చెప్పచ్చు, కానీ కొంచెం వెయిట్ చేస్తే బెటర్. మేడం నా బెస్ట్ ఫ్రెండ్కి చెప్తాను, తనే నన్ను మీ దగ్గరికి పంపించింది. చెప్పు. వద్దులేండి మేడం, తనకు చెప్తే సగం ఊరికి చెప్పినట్టే. చెప్పకైతే మా అమ్మగారికి చెప్తాను. చెప్పమ్మా. అమ్మో మా అమ్మగారికి చెప్పి మా అత్తగారికి చెప్పకపోతే ఇంకేమన్నా ఉందా? వద్దులే. ఎలా మేడం, గుడ్ న్యూస్ని కూడా షేర్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? సో మీరు కూడా ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తే చెప్పాలా అందరికీ, స్కాన్ అయ్యాక చెప్పాలా, హార్ట్ బీట్ కనిపించాక చెప్పాలా, లేదంటే 12 వారాలు అంటే 3వ నెల అయిపోయే వరకు ఆగాల అని చెప్పి, ఇందులో అంత రాకెట్ సైన్స్ ఏమీ లేదు. మనకి ప్రెగ్నెన్సీ ముందు వారాలు కొంచెం డెలికేట్గా ఉంటాయి. అంటే 5-6 వారాలప్పుడు 100 ప్రెగ్నెన్సీస్లో 20 ప్రెగ్నెన్సీస్ అబార్షన్స్లోకి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రమేపీ ఈ రిస్క్ అనేది తగ్గిపోద్ది. మనకి 12 వారాలు వచ్చేటప్పటికి ఏంటి అంటే 100లో కేవలం 1 లేదా 2 ప్రెగ్నెన్సీసే అబార్షన్స్లోకి ల్యాండ్ అవుతాయి అన్నమాట. ప్లస్ 12 వారాలకు మనకి ఎన్టీ స్కాన్ డబల్ మార్కర్ కూడా అవుతుంది కదా, బేబీకి మేజర్ అనామలీస్ ఏమన్నా ఉన్నా రూల్ అవుట్ అయిపోతాయి. సో ఈ ప్రెగ్నెన్సీ ఎప్పుడు చెప్పాలి, ఎవరికి చెప్పాలి అనేది కంప్లీట్గా మీ పర్సనల్ చాయిస్. ఈ విషయాలు కొంచెం గుర్తుపెట్టుకుంటే బెటర్.